ఈరోజు 2025 నా బర్త్డే జరుపుకునే సందర్భంగా నాచారం డివిజన్ కార్యకర్తలు, ప్రజలు, అనేకమైన పార్టీ వాదులు, జేసీ వాదులు అందరూ కూడా మనకు కోఆపరేషన్ చేసి ఈరోజు నా బర్త్డేకి వచ్చి అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను నాచారం డివిజన్లో 27 సంవత్సరాల రాజకీయంలో అనేకమైన సంక్షేమాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి కరోనా టైంలో ప్రతి కాలనీకి ఇందిరానగర్ కానీ, ఎర్రకుంట కానీ, అంబేద్కర్ నగర్ కానీ, బాబానగర్ కానీ, చింగంచెరువు తాండా కానీ, ఎరకల బస్తీ కానీ, నువ్వు అంబేద్కర్ నగర్ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, ఈ కాలనీల్లో అన్నిటిల్లోన ప్రతి నెలకు ఒకసారి వీళ్ళకు 3 times 4 times సన్న బియ్యం పంచడం కూడా జరిగింది. 20 రోజులు, నెల రోజులు లాక్డౌన్ పెడితే ప్రజలు బయటకు వచ్చి ఎన్నో ఇబ్బందులు, బయటకు రాలేక ఇబ్బందులు పడుతుంటే ఆ సందర్భాన మనము నిలబడి వాళ్ళ ఇంటికి డోర్ టు డోర్ పోయి ఆయిల్ ప్యాకెటు, కందిపప్పు, శనగపప్పు, ఉప్పు, బియ్యము ఇవన్నీ కూడా వాళ్ళకు సకాలంలో మనం వాళ్ళకు సహకరించి వాళ్ళ కష్టాలన్నీ మనం నెరవేర్చడం జరిగింది. అదే ప్రకారంగా మన నాచారం డివిజన్లో ప్రతి కాలనీలోన గుడి కానీ, మసీదు కానీ, చర్చి కానీ దేనికైనా మనం దగ్గరుండి మన చేతనైనంత వరకు సహకరించి వాటి డెవలప్మెంట్ చేయడం మనము కర్తవ్యంగా తీసుకొని పోరాడినాం. ఇది ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమని, ఈయన అడిగితే కాదనడు, చెప్పితే మాట తప్పడు అనే నినాదం మా నాచారం డివిజన్లో అది ఒక బ్రాండ్గా నిలబడిపోయింది. ప్రకాష్ రెడ్డి మాట ఇస్తే తప్పడు, ఇంటికి పోతే ఎనికి పంపడు వృద్ధాగా అనేది వాళ్ళ నమ్మకం. గట్టి నమ్మకంతో నా పైన ప్రజలు ఉంచిన వాళ్ళ ఉమ్మని నేను నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో ఏది ఎట్లయినా కూడా, ఏది ఏమైనా కూడా కార్పొరేటర్గా మహిళలకు వస్తే నా కుటుంబ సభ్యులు నిలబడతారు, జెంట్స్కి వస్తే నా కొడుక అనేది నిలబడి ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరేస్తాము. పేద ప్రజల కష్టాలన్నీ కూడా మేము నిర్వహించడం, పేద ప్రజల కష్టాలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా ఈ మీ ద్వారా ప్రజలకు సందేహం పంపుతున్నాము. నిస్వార్థ సేవకుడు, నిజమైన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నాచారం డివిజన్ అభివృద్ధి ప్రదాత మా వాసునూరి ప్రకాష్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న, పరమేశ్వర్ రెడ్డి అన్న, అడుగులో అడుగై నడుస్తున్న మా వాసునూరి ప్రకాష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో ఈ పాటను అందిస్తున్న వారు మీ తనయుడు సాయి చరణ్ రెడ్డి. హ్యాపీ బర్త్డే శ్రీనన్న ప్రకాష్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు పెట్టండి మేడం, మీరు పెట్టండి. నీ జననం మాకో వరమై, నీరాకే నాచారం వెలుగై. నీ జననం మాకో వరమై, నీరాకే నాచారం వెలుగై.
అట్లా పెట్టినట్టు నింపుకున్నవయ్యో జననేత మీరు పెట్టండి. జననేత విఎస్ ప్రకాష్ రెడ్డన్న జయ హో జనమంత పలికినారు ప్రకాష్ రెడ్డన్న జయ హో జననేత విఎస్ ప్రకాష్ రెడ్డన్న జయ హో జనమంత పలికినారు ప్రకాష్ రెడ్డన్న జయ హో తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎన్ఎఫ్సి రిటైర్డ్ ఎంప్లాయీ అదేవిధంగా జేఏసీ సభ్యులు అన్న కొమ్మగల్ల వెంకటేశ్వర్లు కూడా మాట్లాడాల్సింది కోరుతాం. సభకు నమస్కారం. ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న బర్త్డేకు వచ్చేటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రకాష్ అన్న శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్న గురించి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో ఈ మైక్ తీసుకున్నాను. అన్న ఎర్రకుంటకి జెండా వందనం కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ఎన్ఎఫ్సి రిటైర్డ్ అయ్యి ఎర్రకుంటకు అన్నతోటి పరిచయం జరిగింది. అన్న అని ఒక మాట, ఈ గుడి శిథిలావస్థకు వచ్చింది, ఇట్లా కట్టాలి అని చెప్పితే ఇంటికి రానితో మాట్లాడతాను తీసుకొచ్చి నేను ముందున్నా నా తరపున ఒక 2 లక్షల రూపాయలు అని చెప్పి అన్న అడగక ముందుకే ఆ గుడికి పైసలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎర్రగుంటల ఆ గుడి నిలబడ్డదంటే ఫస్ట్ అన్న సహకారంతో అని చెప్పి ఈ సంఘంగా గుర్తు చేస్తున్నాను. అన్న మీరు ఇచ్చిన ఎర్రగుంటల ఆ గుడి అయింది, దాని తర్వాత అందరూ కూడా ఇచ్చారు, కానీ ఫస్ట్ మాత్రం మీరన్నా థ్యాంక్ యూ. మీరు ఎల్లవేళలా ఉండాలి, రాజకీయంగా మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి గౌరవనీయులు శ్రీనివాస్ నరసింహరావు గారు మరి ఇద్దరు కూడా మరి ప్రకాష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులు శ్రీనివాసు నరసింహరావు ప్రకాష్ రెడ్డి అన్నకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాగరాజు ఎంఆర్పిఎస్ నాచారం డివిజన్ అధ్యక్షులు మరి ఎర్రగుంట నివాసి నాగరాజు కూడా మరి ప్రకాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వచ్చారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రగుంటమైన ధన్యవాదాలు. మరి ప్రకాష్ రెడ్డి అన్న గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీ యొక్క ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మరి ప్రకాష్ రెడ్డి అన్న మీద ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మరి మనసారా కోరుకుంటూ మరి మీ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అసలు ప్రకాష్ రెడ్డి గారి అభిమానులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో ఉన్న అనుబంధం, వారితో ఉన్న స్నేహపూర్వక బంధం మరి ఒక నిమిషం పాల్పంచుకోవాలని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మిగతా మిత్రులు, జేఏసీ మిత్రులు, కాలనీ సంఘాలు, అభిమాన సంఘాలు ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం వారికి సందర్భంగా పంచుకోవాల్సింది కోరుచున్నాం. 1 minute. అన్న మిత్రుడు రాజేష్ గారు కూడా అన్నగారికి షాలుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు వచ్చిన పెద్దలకందరికీ, కాంగ్రెస్ నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మా కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రకాష్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పొత్తు ఉంది అంటే ఆయన మంచి గుణాన్ని బట్టి నేను ఆయన గురించి చెప్పవలసి వచ్చింది. కాబట్టి వినండి. 4-5 సంవత్సరాల కిందట డివిజన్ అధ్యక్షుడు మల్లాపూరుడు డివిజన్ అధ్యక్షులు కప్పరసాయి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మా బస్తీలో 5-6 సంవత్సరాల కిందట నీళ్లు వచ్చి ఒక భాగమంతా చాలామంది నిరాశరైన సమయంలో ప్రకాష్ రెడ్డి గారితో అదే నాకు ఫస్ట్ పరిచయము. అప్పుడు ప్రకాష్ రెడ్డి గారి చూసి చెప్పిన, అన్న మా బస్తీకి మీరు ఏదో హెల్ప్ చేయాలనుకుంటే చేయండి
అని అన్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పినాడు, ఒక 500-600 మందికి మాత్రం నేను బియ్యం పంపిణీ చేస్తాను కృపాకర్, మీరు వచ్చి పోయి మీ బస్తీ వాసులకు చెప్పండి అని చెప్పినప్పుడు, అన్న నేను చెప్తే జనాలు నమ్మరు, కానీ మీరు వచ్చి ఒక మాట చెప్తే మీరు బాగుంటుందని చెప్పినప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న నా మాట మన్నించి బస్తీలకు వచ్చి అది ఇంటింటికి అందరికీ చెప్పి పలానా రోజున మీకు బియ్యం పంపిణీ మేము చేస్తున్నాము, అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు మా ద్వారా హెల్ప్ చేస్తున్నాడని చెప్పి ఆయన మా చేతికి టోకన్స్ ఇచ్చి ఇల్లు తిరిగి 600 మంది జనాలకు, ఆయన 600 గృహాలకు ఆయన బియ్యం పంపిణీ చేసినాడు. ఆయన అదే కాకుండా నేను కమ్యూనిస్ట్ పార్టీ మా లేబర్ అడ్డ మీద నాకు ఏదైనా మేడే సందర్భంగా వచ్చినప్పుడు అన్న ఇట్లా భోజన అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము, మీరు హెల్ప్ చేయాలన్నప్పుడు కూడా మాకు ఎంతో విధాలుగా మాకు సహకరించి మా భోజన యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో హెల్ప్ చేసినాడు. ఇంకా ఎన్నో సమస్యలు కూడా అన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం వెనుకకుండా లేటు చేయకుండా కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి నాకెంతో సాయం చేసిన మహానుభావుడు. ఆయనకు నా జీవితకాలం అంతా ఆయనకు రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎలక్షన్లో నిలబడినప్పుడు నా పూర్తి విశ్వాసంతో ఆయన పక్షాన ఉండి నేను ఓటేయడం కాకుండా నాతో కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఉన్న వాళ్ళకందరికీ అందరినీ ప్రోత్సహించి ఆయనకు ఓటేసి గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలతో ఆయనకు కృతజ్ఞతలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను. మిత్రులు సంతోష్ గౌడ్ మిత్ర బృందం వచ్చి మరి ప్రకాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బాబానకు సంబంధించిన సుల్తానా మరియు మిత్రుడు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, మరి మహిళలు మరి తన సొంత అక్కచెల్లెల్లాగా ఎప్పుడు కలిసి ఉంటారు. మరి చాలా మంది మహిళలకు తన మరి వారు గల మహిళలు మరి మహిళా సోదరి మనుడు ప్రకాష్ అన్న గారికి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉమా గారు కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మరి మన గుడి ధర్మకర్త, మరి అదేవిధంగా విజయ గారు, మరి సుల్తాన్ గారు, ఇంకా మరి కొంతమంది అటెళ్ళండి అమ్మ, అటెళ్ళండి కొంతమంది అమ్మ అటున్నాడు సుల్తాన్ గారు దండ వేసుకుంటాయి ఈ చేతికి మరి ఆడపడుచులు చాలా ప్రేమతో వారికి సన్మానం చేసి దట్టి కూడా కడుతున్నారు. వారి కార్యదీక్షతకు బలం చేకూరాలని మరి వారు దాన్ని గట్టు కూర్చాలని వారు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అన్నగారి గురించి విజయ్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. హలో నాయకుడు అంటే, ఒక లీడర్ అంటే ఎలా ఉండాలంటే, కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే దేవుడితో సమానం, కష్టం వచ్చిన ఇప్పుడు అన్నగారికి గజమాలతో సన్మాన కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు గజమాల మరి క్రేన్ ద్వారా తీసుకొచ్చి
పెద్ద ఎత్తున మేము 8 గంటలకు వచ్చినప్పుడు అసలు జనాలు లేరు, కానీ నేను అనుకుంటున్నా ఇది నాచారం చౌరస్తా వరకు తట్టినట్టుంది. చాలా గొప్ప విషయం. అన్నగారు మాట్లాడతారు, రాధాకృష్ణ గారు. మరి అన్న జన్మదిన సందర్భంగా గజమాలతో సత్కరించినటువంటి వాళ్ళ మిత్ర బృందంకి, అదేవిధంగా గజమాల కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కుటుంబ సభ్యులు అహల్యారెడ్డి గారికి, అదేవిధంగా మరి కుమారుడు సాయి చరణ్ రెడ్డి గారికి, కోడలు వాణిరెడ్డి గారికి, కూతురు జీవనప్రియ రెడ్డి గారికి, మరి వారు కూడా ఈ జన్మదిన వేడుకలలో భాగస్వామ్యమై మరి ప్రకాష్ రెడ్డి గారితో ఆనంద ఉత్సవాలను పంచుకున్నందుకు మరి ప్రకాష్ రెడ్డికి ఈ గజమాలతో సత్కారం చేసేటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరం కూడా చప్పట్లతో ఒకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి ఇంత భారీ పురుగుల దండతో అభిమానాన్ని చాటుకున్నటువంటి మరి ప్రకాష్ రెడ్డి అన్న మిత్రులకు, అభిమానులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎల్లప్పుడూ ఇదే విధంగా 5 నిమిషాలా రైట్ ఓకే. మరి తన మిత్రులు ఎవరైతే ఆత్మీయత ఉంటారో వారి జన్మదినంలో తప్పకుండా వారి పుట్టినరోజు పాట శ్రీరానాథ్ అప్పటి నుంచి చెమటలు పట్టినా కూడా మరి ఆ క్రేన్ గజమాలను తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేయాలని వారి టీంతో వచ్చేసిందని అజీజ్ భాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రుడు అజీజ్ భాయ్ తెలంగాణ ఉద్యమంలో బాగా మాతోని కలిసి పనిచేసే సందర్భం. థ్యాంక్ యూ అన్న. దయచేసి శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి భోజనాలు చేసి వెళ్ళిపోవాలి. దయచేసి ఇంక కొద్ది సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరైనా శాలువా కప్పినాము శుభాకాంక్షలు తెలియజేసాము అని ఇంటికి వెళ్ళిపోకుండా మరి మన అందరి అభిమానం కోసం, మన అందరి ప్రేమ కోసం అన్న అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళిపోవాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక కొద్ది సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికి కూడా వేణన్న గారు శాలువతో సత్కరిస్తా ఉన్నారు. మరి రజక సంఘం నాయకులు, నాచారం డివిజన్ రజక సంఘం నాయకులు జూపల్లి వేణన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జూపల్లి వెంకటేశు, యాదగిరి, మరి జూపల్లి ప్రభాకర్, మరి అదేవిధంగా జూపల్లి వెంకటేశు, యాదగిరి, ప్రభాకరు, మరి వేణన్న వీళ్ళందరూ కూడా ప్రకాష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ప్రకాష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంటే అందరూ కూడా మా ఇంట్లో వేడుకగా అన్నట్టుగా అందరూ కూడా మరి ఈరోజు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి మిత్రులు జూపల్లి రాజేష్ కుమార్ వారి కూడా ప్రకాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాబా హెయిర్ కటింగ్ సెలూన్ మరి దిగిన వాళ్ళు, శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళు మీ అందరూ కూడా ఒకరొకరుగా ఫోటో దిగిన తర్వాత మరి ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చాలా మంది మిత్రులు శుభాకాంక్షలు తెలియడానికి చాలా మంది మిత్రులు కూడా రావడం జరిగింది కాబట్టి ఒకరొకరుగా ఫోటో దిగి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసి మరి వీరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మల్లాపూర్ నుంచి మిత్రులు రాజన్న గారు కూడా రావడం జరిగింది. మరి వారిని వేదిక మీకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రకాష్ రెడ్డి గారి మిత్రులు రాజు గారు మల్లాపూర్ డివిజన్ నుంచి రావడం జరిగింది. వారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిత్రులు బాబా హెయిర్ సెలూన్ రాజు, నాకు తెలుసు అందుకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజుకు. బాబా హెయిర్ సెలూన్ మరి మల్లాపూర్ నుంచి మరి శుభాకాంక్షలు చేయడానికి వచ్చేటి రాజన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు समझना इस बात में ये प्रोग्राम अपना ही है, अपना घर की प्रोग्राम है, अपने भाई का है. सोचो फोटो से वाला दूसरे लोगों को मौका देना इस बात మనము బాబు ఒక పాట పెట్టు రేవంత్ అన్నది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు రేవంత్ అన్నతోని ప్రకాష్ అన్న. ఒకడు కాంగ్రెస్ సూర్యుడు, 3 రంగుల జెండా బట్టి ఒకడు సూర్యుడు. థ్యాంక్ యూ అన్న. మరి కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాలు మీరందరూ సహకరించితే కేక్ కటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి 1 by 1 ఫోటోలు దిగంటే ఎవరికి వారు సెల్ఫీ డిస్ట్రిబ్యూషన్గా ఉండాలని మేము కార్యక్రమం
మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్చు మరి యూత్ వచ్చారు, అందులో ఒక అడ్వకేట్ కూడా ఉన్నారు, వారి మిత్రులు చిన్న యూత్ వచ్చిండ్రు. ఖాళీ చేయాల్సిన కోరుతా ఉన్నాం. ఫోటో దిగిన వాళ్ళు ఒకరొకరుగా, అదేవిధంగా దయచేసి ఒకరొకరుగా ఫోటో దిగిన వాళ్ళు, ఎందుకంటే చాలా మంది మల్లాపూర్ నుంచి వెళ్ళి మరి రాజన్న వాళ్ళ మిత్రులు రావడం జరిగింది కాబట్టి కొత్త మీరు మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇంకా చాలా మంది వేదిక కింద ఫోటో దిగడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మరి ఒకరికొకరు ఫోటో దిగిన వాళ్ళు వేదిక కిందికి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అతి కొద్దిసేపట్లో భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ ఫోటో దిగిన వాళ్ళు తొందరగా వేదిక కాల్ చేయాలి. అట్లనే గజమాల కూడా కొంత చూసే వాళ్ళకి ఫోటో దిగే వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి గజమాలను కూడా మరి రాజన్న మిత్రులు కూడా రావడం జరిగింది. మరి మల్లాపూర్ నుంచి శుభాకాంక్షలు చేయడానికి రాజన్న మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దయచేసి కొద్దిసేపట్లో భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఫోటో దిగిన వాళ్ళు వెంటనే వేదికని ఖాళీ చేసి కొత్త వాళ్ళకి అవకాశం नीचे दिया तो मौका दिया तो दूसरे लोगों को अपन मौका दे सके प्लीज దయచేసి మరి దయచేసి మిత్రులు ఫోటో దిగిన వాళ్ళు ఒకరొకరుగా వేదిక కాల్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ జన్మ రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ముఖనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరి బంధువులా ఎదిగాడు కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రోహమంటూ లేని వాడు అందరూ ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు సిద్ధమైపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్నే గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా మట్టి సింగ నచ్చముచ్చి ఏడేళ్ళాయే రాత హలో దయచేసి జేసీ మిత్రుడు ఇప్పుడు కేక్ కటింగ్ లో ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒక పాట పాడతారు. మరి బహుజన సాహిత్య కమిటీ జాతీయ అధ్యక్షులు అన్నగారి మిత్రుడు పాట పాడతారు. దయచేసి అన్న పాడాలి. మరి ఇంతకుముందు పాట పాడతామంటే కేక్ కటింగ్ అప్పుడు పాడమని అన్నారు కాబట్టి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి జన్మదినానికి సంబంధించినటువంటి అద్భుతమైన పాట దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. అని అయిపోయిందా? పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పువ్వెందుకు తీగపై పుడుతోంది, జడలో నా గుడిలో నా నిలవాలని. పువ్వెందుకు తీగపై పుడుతోంది, జడలో నా గుడిలో నా నిలవాలని. ముత్యమేల కడమిలో పొడుతోంది, ముచ్చటైన హారంలో ఒదగాలని. ప్రతి మనిషి తన జన్మ
బతుకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టినరోజు ప్రకాశన్నకు శుభాకాంక్షలు. ఇట్లా ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి. సప్పట్లు కొడుతున్నారంటే పాట మంచి లేనట్టు అర్థం. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మరి అమరులు డాక్టర్ శ్రీనారెడ్డి గారు రాసిన గొప్ప పాట మన అన్నగారికి ఈ సందర్భంగా అంకితం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇప్పుడు మహిళలు ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చినాక కేక్ కటి వాళ్ళ భోజనాలకు సమయం అయింది. దయచేసి మన మగవాళ్ళం అవకాశం ఇలా ఆరు ఉమా ఇంకా విజయ ఒక్క నిమిషం అట్టి బస్ ఫోటోతో. మరి ఇప్పుడు మరి మహిళలు వారు తెచ్చిన కేక్తోని వారికి కేక్ కట్ చేసి జన్మదినాన్ని తెలియజేస్తారు. మరి వారికి కొంచెం అవకాశం ఇచ్చినాక తర్వాత మనదే ఉంటుంది కార్యక్రమం కాబట్టి మరి మహిళా మనులు మరి వారికి इस मुबारक पे इस बात पे नाचाराम बीआरएस यूथ लीडर कामिल भाई उनके साथ उसके दोस्तों पे उनको पे इस मौके पे शुभकामनाएं देते हुए मुबारक देते हुए अन्ना का और जन्मदिन के लिए आए सो उन लोगों को शुक्रिया अदा करते हुए वारी కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళల తర్వాత మీ టీమే వస్తే దయచేసి కోఆపరేట్ చేయాలి. నువ్వు ఎప్పుడు రోజు కలుస్తావు. మహిళలు పాపం దూరంకి వెళ్ళి వచ్చిండ్రు. కేక్ కట్ చేసి అన్నకు తినిపియండి తొందరగా. మరి ఇప్పుడే పుట్టిన బాలుడు ఆయనకు మరి చిన్న ఉగ్గుతోని అది కానివ్వండి, మీరు కానివ్వండి. కేక్ కటింగ్ స్టార్ట్. స్మైల్ స్మైల్ అంతా చూడాలి. అటు చూడాలి. ఉదర్ దేకో ఇప్పుడు అటు చూడండి. ఇవాళ పుట్టిన ప్రకాష్ అన్న చాలా స్మార్ట్గా స్మైల్ ఇస్తున్నాడు. మరి ఇంత పెద్ద అభిమానాన్ని అన్న మహిళల పక్షపాతి. ఏ కార్యక్రమం ఉన్న కరోనాలో కూడా మహిళలందరినీ పిలిచి వారికి నిత్యావసర సరుకులు సరఫరా చేసే సందర్భం అయితే కళ్ళతో చూశాను. ప్రతి ఒక్కరిని పేరున పలకరించి అమ్మ అన్నం తిన్నవా, ఎలా ఉన్నారు, ఏముంది పరిస్థితి. కరోనాలో చాలా మందిని ఆదుకునే సందర్భం నేను ప్రకాశంలో గొప్పతనాన్ని చూశాను. చాలా మందికి వారి ఇంటి దగ్గర ఆ కార్యక్రమం రాకుండా కూడా లైన్లో లేకున్నా కూడా ఎప్పుడు వచ్చినా కూడా వారికి నిత్యావసర సరుకులు మాత్రము మరి కష్టకాలంలో కరోనాలో ఆదుకున్న సందర్భం. ఈ సందర్భంగా వారికి ప్రకాశనకి మా మహిళలందరి తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు అన్న. అంతంతా పెట్టకపోయి ఇప్పటికే తిన్నాడు, బాలుడు ఎక్కువైపోయింది. ఇంకేమైనా పెట్టుకున్నారా? మిగతా వాళ్ళ అవకాశం చాలా మంది యూత్ వెయిట్ చేస్తున్నారు. యూత్ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నాచారం డివిజన్ అభివృద్ధి ప్రదాత మా వాసునూరి ప్రకాష్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న, పరమేశ్వర్ రెడ్డి అన్న, అడుగులో అడుగై నడుస్తున్న మా వాసునూరి ప్రకాష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో ఈ పాటను అందిస్తున్న వారు మీ తనయుడు సాయి చరణ్ రెడ్డి. జననం మాకో వరమై నీరాకే నాచారం వెలుగై, నీ జననం మాకో వరమై నీరాకే నాచారం వెలుగై, నీ అడుగులు తాకిన నేల పచ్చగా మారేనయ్యో, కాంగ్రెస్ జెండను గుండెల నిండా నింపు
రెడ్డన్నా జయ హో జనమంత పలికినారు ప్రకాశు రెడ్డన్నా జయ హో జననేత విఎస్ ప్రకాశు రెడ్డన్నా జయ హో జనమంత పలికినారు ప్రకాశు రెడ్డన్నా జయ హో మా ఆశల పల్లకి మోసిన నీ కూరున పడుంటమయ్యో మా గోసలు తీర్చిన నేతమని నిన్ను గొలుచుకుంటమయ్యో మా రాతలు రాసిన దేవుడని నిన్ను దలుచుకుంటమయ్యో మా ఊపిరి నీవని గుండెల నిండా నింపుకుంటమయ్యో కరోనా కష్టకాలంలో నా సేవలు ఎన్నో చేసినవో నిరుపేదలకు నీడయ్యి బతుకుదారిని చూపినవో గుడులు బడులు నిర్మాణాలను చేసి జననేత ఎదిగినవో జననేత ఓ జననేత విఎస్ ప్రకాశు రెడ్డన్నా జయ హో జనమంత పలికినారు ప్రకాశు రెడ్డన్నా జయ హో జననేత విఎస్ ప్రకాశు రెడ్డన్నా జయ హో మా ఆశల పల్లకి మోసిన నీ కూరున పడుంటమయ్యో గోసలు తీర్చిన నేతమని ఇప్పుడు చెప్పనా ప్రేమతో ఈ పాటను అందిస్తున్న వారు మీ తనయుడు సాయి చరణ్ రెడ్డి.